మిషన్ భగీరథ పథకంలో భాగంగా 9 సంవత్సరాల ప్రజలకు మంచినీరు అందించామన్నారు మాజీ సీఎం కేసీఆర్. అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగిందన్నారు. మిషన్ భగీరథలో జరిగిన అవినీతి వల్లే ప్రజలకు నీరు అందడం లేదని కౌంటర్ ఇచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ విధంగా అడ్డగోలుగా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటా, పిఆర్ స్టంటు పెట్టుకుంటా, లంగా మాటలు మాట్లాడుకుంటా పిచ్చి పిచ్చి కథలు చేస్తారు. మీరు 9 ఏళ్ళు నడిచిన కరెంటు నడిపే తెలివి లేదు మీకు. 6 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచినటువంటి మిషన్ భగీరథ నడిపే తెలివి లేదు మీకు. నడిచినాయే కదా, వాటికేం రోగం వచ్చింది? ఎందుకు నడపలే అంటే మీ అసమర్థతనే కదా, మీ చవటతనమే కదా. అదర్వైజ్ వాట్? జవాబు చెప్పాలి మీరు ప్రజలకు. ఇప్పుడు 6 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచిన భగీరథ ఇవాళ ఎందుకు ఆగుతున్నది? ట్యాంకర్లు ఎందుకు కొంటున్నారు ప్రజలు? ఇవాళ ఆ కర్మ ఎందుకు పట్టింది ప్రజలకు? గవర్నమెంట్ మస్ట్ ఆన్సర్. 20,000 లీటర్స్ ప్రతి ఇంటికి ఫ్రీ పెట్టినాం. ఇలా బిల్స్ వస్తూ ఉన్నాయి వాటికి ప్రజలకు. ట్యాంకర్లు కొనుక్కోవాలి ఒకటి, ఆ 20,000 లీటర్లు కూడా బిల్స్ వస్తూ ఉన్నాయి. తాగునీటికి సంబంధించి నీ నిర్వాహకం వల్లనే కదా, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులో కాదు, ఇందులో కూడా వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది మిషన్ భగీరథలో. నీ మిషన్ భగీరథ కరెక్ట్ ఉంటే, ఉదాహరణ చెప్తా, రాష్ట్రం మొత్తం ఎందుకు పాలమూరు జిల్లా సంగతి చెప్తా. ఈ రోజున కృష్ణా నదిలో ఈ రోజున కూడా 8 టీఎంసీ నీళ్లు ఉన్నాయి సుమారుగా. దానికి కావాల్సింది 6 టీఎంసీ వాటర్ ఉంది కదా. మరి ఎందుకు గ్రామాల నీళ్ళు వస్తలేవు? నేనంత గొప్ప మేధావి కదా. అంటే నీ అస్తవ్యస్త స్కీము ద్వారా, అస్తవ్యస్త పరిపాలన ద్వారా ప్రాపర్ ఏది కూడా కరెక్ట్గా లేదు. అది ఏ గ్రామంలో కూడా చక్కగా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు.